వెల్కమ్ టు వెంకట్ రేడియో ఛానల్కి. ఈరోజు మనం బ్రహ్మరాసిన విధిరాతలో ఒక కుర్రవాడి జీవితం మూడో భాగం విందామా? జమీందార్ని చూసి తన స్నేహితుడనే రామారావు వ్యక్తి వచ్చి, మీ కుమారుణ్ణి సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలని జమీందారుతో చెప్పాడు. అప్పుడు వెంటనే జమీందారు సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ కారు తీయమని డ్రైవర్కి చెప్పాడు. కారులో కుమారుని పక్కన కూర్చోపెట్టుకుని వెళ్తున్నారు. కారు సైకాలజిస్ట్ హాస్పిటల్ దగ్గరికి ఆగింది. కారులోంచి జమీందారు వారి కుమారుడు దిగి ఆసుపత్రులకు వెళ్ళారు. సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. డాక్టర్ గారిని కలిసి తన కుమారుడు బాధపడుతున్న సమస్య చెప్పుకుంటూ వచ్చారు. డాక్టర్ గారు కుర్రవాడికి అన్ని రకాల పరీక్షలు చేసి అంతా బాగుంది, కానీ ఏదో తెలియని ఒక విరహ వేదన పడుతున్నాడు. పాపం ఆ డాక్టరు కుర్రవాడిని జాలిపడుతూ చూశారు. అప్పుడు డాక్టర్లు హిప్నటిజం చేద్దామని అనుకుని జమీందార్ దగ్గరికి వచ్చి, మీ కుమారుడికి హిప్నటిజం చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. హిప్నటిజం అంటే ఏమిటి అని జమీందార్ అడిగారు. హిప్నటిజం అంటే తన తెలియకుండా ఏదో వేదన దాగి ఉంది. ఆ బాధని హిప్నటిజంలో వేరే లోకానికి తీసుకువెళ్ళి తనలో భావాలను రూపంలో చెప్పించేదే హిప్నటిజం అని డాక్టర్లు చెప్పారు. అది విని జమీందారు, సరే మీ ఇష్టం, చెయ్యండి అని చెప్పాడు. డాక్టర్లు ఆ కుర్రవాడిని హిప్నటిజం చేసే గదిలోకి తీసుకువెళ్ళారు. ఆ కుర్రవాడిని నిద్రలో వెళ్ళించి హిప్నటిజం మొదలుపెట్టారు. నువ్వు నిద్రపోతున్నావు, నా మాటలు నీకు ఏమీ వినపడటం లేదు, నువ్వు చెప్పాలనుకున్నది భయం లేకుండా చెప్పే అని డాక్టర్లు చెప్పారు. అప్పుడు కుర్రవాడు నిద్రలోకి జారుకుంటూ తనను బాధిస్తున్న గత జన్మని చెప్పసాగాడు. ఆ గత జన్మ ఏంటి, ఆ కుర్రవాడు ఏమి చెప్పాడు, 4వ భాగంలో విందాము. అప్పటి వరకు వెంకట్ రేడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకుని వింటారని ఆశిస్తున్నా.